రాను రాను బొంబాయికి రాను. చిన్నారి చిలకమ్మ, వెల్కమ్ టు కాకమ్మ. మీ ఇద్దరు ఏజ్ ఎంత? చూడ్డానికి చాలా చిన్నపిల్లలా ఉన్నారు. ఏజ్ అడిగితే సిగ్గుపడే అబ్బాయిని ఫస్ట్ టైం చూస్తుందా నేను? ఆశకి హద్దు ఉండాలి. మంచి కొండల్లో పంపు సెట్టు. అమ్మా ముద్దు గుమ్మ లాంటి సుతేశం గారిని పోదాం బా. వేరే ఏం కాదు కదా. ఏమో మీ ఇష్టం. స్టాప్. మా బావ నవీన్ పాలిషెట్ గారితో నేను మల్లెపూలు జడేసుకొని బాత్రూమ్స్ లో ఇట్లాంటి రాను. అసలు ఆ షో మీరు ఎందుకు వదిలేసి వెళ్ళారు? పేరెంట్సే. మిస్ అయ్యా బాబా? చాలా మిస్ అయ్యాను. అసలు ఎట్లా అంటే కనపడట్లేదు. అసలు మైండ్ లో వాళ్ళు ఎలా ఉన్నారో కూడా గుర్తుకు రావట్లేదు. మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా డాడీ 250 to 200కి కూలీకి వెళ్తుండే మా డాడీ. మా అమ్మ 100 రూపీస్ 50 రూపీస్కి అట్లా మా డాడీ ఎంబడి వెళ్తుండే. అసలు తినడానికి కూడా సరిగా లేని సిచ్యువేషన్ అది. ఇంత సక్సెస్ ఇచ్చిన సొసైటీయే ఈరోజు ఏమంటుంది, ఎలా మాట్లాడుతున్నారంటే, నేను ఇప్పుడు ప్రాపర్గా ఇక్కడ కూర్చోలేకపోతున్నా. వానికి ఇంత బలుపు. రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎందుకు అవసరమా వాళ్ళు చెప్పుకుంటూ బాధపడినప్పుడు ఐ ఫీల్ వెరీ బ్యాడ్. నిజంగా ఇది చేయడం కరెక్ట్ కాదా అన్న ఆలోచన ఐ ఫీల్ లో అయిపోతాను ఒకేసారి. ఒక గేటు ముందర నించోవాలి, వెయిట్ చేయాలి, అంత టైం లేదు నాకు. కొడితే ఈరోజు ఇక్కడ కూర్చోవాలి. నన్ను డైరెక్ట్ మా డాడీ రీసెంట్ గానే నువ్వు మాకు దేవుడు రా అన్నాడు. హూ ఇస్ యువర్ కరెంట్ క్రష్? మై ఫేవరెట్ అల్లు అర్జున్. అంటావా మావా అంటావా? ఈయన మధ్యలో నాకు లుక్స్ ఇచ్చి అట్టాడు. तू उधर ही स्टैंड में अभी तू दबिड़ी नीचे ये गत्तुगाला. तो हग ఎవరికి ఇస్తావు? సమంత గారు. కిస్. సారీ ఎవరికి చెప్తావు? తమన్నా గారికి. ఎందుకు? నేను ఆమె కంటే ముందు పుట్టలేదు. ప్రభాస్, విజయ్ దేవరకొండ, అడివిసేష్, వీళ్ళ ముగ్గురులో నీ బ్రదర్ ఎవరు? నువ్వు జెలస్ గా ఫీల్ అయ్యే క్రియేటర్స్ ఎవరు? శీతల్ గౌతమ్, తనంటే నాకు జెలస్. డిఎస్పీ ఆర్ తమన్? డిఎస్పీ సార్. నిన్న ఎవరైనా యూజ్ చేసుకున్నారని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ప్రజెంట్ అదే జరుగుతుంది. సినిమా హీరో అయితే ఏ హీరోయిన్ తో యాక్ట్ చేస్తారు? సినిమా హీరో అయిన తర్వాత చూస్తాను. రాను ముంబైకి రాను సాంగ్ మీద ఎంత రెవెన్యూ వచ్చింది?